హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని విస్తరించేందుకు డిపిఆర్ను మే నెల చివరి నాటికి పూర్తి చేయించాలని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ యోచిస్తోంది. NH65ను 6 లైన్లుగా విస్తరించాలని కేంద్ర సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు గాను కిలోమీటర్కు దాదాపు 20 కోట్లు చొప్పున అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. NH65ను దండుమల్కాపూర్ నుంచి ఏపీలోని గొల్లపూడి వరకు 6 లైన్లుగా విస్తరిస్తారు. దీంతో 265 కిలోమీటర్లకు మొత్తం 5,300 కోట్లు అవుతాయి. జూన్ తొలి వారంలో ఇందుకు సంబంధించిన పనులకు అనుమతులను తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. డిపిఆర్ రూపొందించే వర్కును భోపాల్కు చెందిన సంస్థ ఇప్పటికే దక్కించుకుంది. ఆ సంస్థతో పాటు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ అధికారులు ఈ విస్తరణ పనుల ప్రక్రియపై సమీక్షా సమావేశాలు జరుపుతున్నారు. ఇప్పటికే 6 లైన్లకు గాను భూమిని సేకరించారు. జాతీయ రహదారి విస్తరణకు టెక్నికల్ గా పలు అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని విస్తరణలో భాగంగా మార్గమధ్యంలో పలు ప్రాంతాల్లో వెహికల్ అండర్ పాస్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తారు. రామాపురం క్రాస్ రోడ్డు వద్ద VUPని నిర్మించనున్నారు.